హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో ఈ రోజు ట్రేడ్ తీసుకోవడానికి ఎక్కడ అవకాశం ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. అదేవిధంగా నిన్న మార్కెట్లో ఏం జరిగిందో కూడా ఒకసారి చూద్దాం. అయితే బ్యాంక్ నిఫ్టీ అనలైజ్ చేయాలంటే ఫస్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్లో పెట్టుకొని మనం మార్కెట్ని అనలైజ్ చేస్తాం అనమాట. అదేవిధంగా మనం ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ ఈ ఏరియాకి వచ్చినప్పుడల్లా రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ అవుతుంది. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ అవుతుంది. హై రైస్ ఫామ్ చేస్తుంది, కానీ ఒక సర్టన్ ఏరియాలో ట్రెండ్ లైన్ లిక్విడ్ తీసుకొని అది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. మార్కెట్ అనేది పెరిగినప్పుడల్లా సరే ఈ ఏరియాకి వచ్చిన తర్వాత రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ అవుతూ ఉంది. అయితే ఇది హై రైస్ ఉంది కాబట్టి మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉందని క్లియర్ కట్గా అర్థమవుతుంది. ప్లస్ అదేవిధంగా ఇప్పుడు కూడా మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ఏరియాకి వచ్చింది. నిన్న బ్యాంక్ నిఫ్టీ అనేది నియర్లీ 2.5% పెరిగి ఈ ఏరియాలోకి వచ్చి రెసిస్టెన్స్ తీసుకుంది. కాబట్టి ఫర్దర్గా మార్కెట్ అనేది ఎటు మూవ్ అయ్యే ఛాన్స్ ఉందో ఒకసారి ఈ హైయర్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మనం కన్ఫర్మ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే హై రైస్ ఫామ్ చేస్తుంది కాబట్టి మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉందని క్లారిటీగా ఉందాం అనమాట. అయితే ఈ రోజు ట్రేడ్ తీసుకోవడానికి షార్ట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మార్కెట్ అనేది ఎలా మూవ్ అవుతుందో ఒక్కసారి చెక్ చేసుకుందాం. అదేవిధంగా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది ఒక్కసారి ప్రిడిక్షన్ చేద్దాం. ఎలా చేద్దాం అంటే నిన్న అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నిన్న ఏం జరిగింది మార్కెట్ అనేది యాక్చువల్గా మార్కెట్ అనేది నిన్న మనం నిన్న వీడియోలో ఇక్కడ దాకా ప్రిడిక్షన్ చేసుకున్నాం. మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ చేసిందో నేను ఆ టైంలో ఏమనుకున్నాం, మనం నిన్నటి వీడియోలో ఈ లెవెల్ వరకు బ్రేక్ చేసిందంటే ఖచ్చితంగా సరే ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, ఇది కూడా బ్రేక్ అవుతే మార్కెట్ అనేది ఇక్కడ దాకా వెళ్ళేది ఛాన్స్ ఉందని చెప్పాం. కానీ ఎంత మూవ్ వచ్చిందని చెప్పి మనం చెప్పుకోవాలి. అదేవిధంగా నిన్న ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేసి కొత్తలో హై ఏర్పాటు చేసిందో మార్కెట్ అనేది ఆటోమేటిక్గా హై రైస్ ఏర్పడుతుందని క్లియర్ కట్ అయ్యింది. కానీ నేను ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేసే కానీ మార్కెట్ అనేది ఇక్కడి నుంచి యూజ్గా పెరిగిందనమాట. అయితే మార్కెట్ అనేది ఈ ఏరియాలో ఎలాంటి రెసిస్టెన్స్ను కూడా అది కౌంట్ చేయలేదన్నమాట. అదేవిధంగా ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది, ఆల్రెడీ ట్రెండ్ లైన్ లిక్విడ్ తీసుకుంది కాబట్టి దీన్ని కూడా అది కేర్ చేయలేదు. మార్కెట్ అనేది ఎప్పుడైతే ఈ ఏరియాకి వచ్చిన తర్వాత రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ అనేది ఇక్కడ సైడ్ వేస్లో ఉండడమా లేకపోతే ఒక బ్రేక్ అవుట్ అయిన తర్వాత రీటెస్ట్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడమా జరగాలి. కానీ ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఏంటంటే యూజ్గా బైర్స్ రావడం వలన మార్కెట్ అనేది పెరిగిపోయిందనమాట. ఇప్పుడు మార్కెట్ అనేది ఈ ఏరియాలో రెసిస్టెన్స్ అనేది కౌంట్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ అనేది ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ ఏరియాలో రెసిస్టెన్స్ జోన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సరే ఈ ప్రైస్ యాక్షన్ థియరీ ప్రకారము రీటెస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రీవియస్ మార్కెట్ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది బ్రేక్అవుట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది ఈ ఏరియాకి వచ్చి రీటెస్ట్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. బ్యాంక్ నిఫ్టీ ప్రకారం 15 మినిట్స్లో ఇప్పుడు ఈరోజు డౌన్ అవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఈ ఏరియాలో డౌన్ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ వస్తే ఏదన్నా సరే ప్రైస్ యాక్షన్ ప్రకారము లోస్ క్రియేట్ చేస్తుంటే మార్కెట్ అనేది ఖచ్చితంగా ఈ ఏరియాకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ ఏరియాకి వచ్చే ఛాన్స్ అంటే మార్కెట్ ఈ లెవెల్లో మార్కెట్ అనేది ఈ క్యాండిల్ బ్రేక్ చేసిందంటే ఖచ్చితంగా ఈ ఏరియాలోకి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఈ వీడియోలో మనం ఏం చేయాలంటే ఈ ఏరియాలో మళ్ళీ బయింగ్ చూడొచ్చు, ఈ ఏరియాలో సెల్లింగ్ చూడొచ్చు అనమాట. సెల్లింగ్ చూడడం అంటే ఈ ఏరియా వరకు మనం ఎక్స్పెక్ట్ చేసి పుట్టును బై చేయడం ఆ విధంగా చేస్తాం. ఇక్కడ మాత్రం కాల్స్ వైపు ఉండవద్దు, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి యూజ్గా పెరగడానికి కూడా ఇది రెసిస్టెన్స్ జోన్ కాబట్టి ఖచ్చితంగా రెస్ట్ తీసుకొని మార్కెట్ వెళ్ళాల్సిందే తప్ప ఒకేసారి పాజిటివ్ మూవ్ జరగదు అనమాట. అయితే ఈ ఏరియాకి వచ్చిన తర్వాత రెసిస్టెన్స్ ఏరియా ఉంది, ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఏరియా ఉంది కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ అనేది మనం బైర్గా ఉండాలంటే ఆఫ్ సైడ్ చూడాలంటే మార్కెట్ అనేది ఈ ఏరియాలో చూస్తాం, సెల్ వైపు చూడాలంటే పుట్టిన ఈ వైపులో చూస్తాం. అదేవిధంగా మార్కెట్కి ఒకవేళ రాబోయే ఈ 1 వీక్ 1 or 2 వీక్లో ఈ ఏరియా కూడా బ్రేక్ చేసిందంటే మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందన్నమాట. ప్రజెంట్ అయితే ఇదే రెసిస్టెన్స్ ఏరియా ఉంది కాబట్టి చూద్దాం.
ఈరోజు వీడియోలో ఇదే పొజిషన్ అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.